జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో మనము అందరి దేవతలు హనుమంతునికి వరాలు ఇవ్వడం చూసాము. దాని తర్వాత అసలు వచ్చిన తిప్పలు అంటే హనుమంతుని అల్లర్లకి అసలు దేవతలకు కూడా సిగ్గుపడేలా తలదించుకునేలా చేసేసారనమాట హనుమంతుడు. అది మనం ఇప్పుడు చూద్దాము. హనుమంతుడు చిన్న వయసులోనే ఒక అద్భుతమైన శక్తి కేంద్రంగా మారిపోయాడు కదా ఆ వరాల వల్ల. అసలు ఆయన కళ్ళు తెరిచినప్పటి నుంచి నిద్రపోయే వరకు అసలు ఆగకుండా ఏదో ఒక అల్లరి దొంగతనాలాగా చేస్తూనే ఉండేవాడు అనమాట. అలా ఒకరోజు ఆకాశంలో అసలు ఎంతో తేజస్సుగా వెళ్ళిపోయే మన సూర్యుని చూసి, అమ్మ ఆ పండు నాకు ఎంతో బాగా నచ్చింది, కనిపిస్తుందని తినేయాలనిపిస్తుంది అనేసి ఇంకా ఎగిరిపోతాడనమాట ఆకాశంలోకి గాలి వేగంతో సూర్యుని తినేయడానికి. అసలు సూర్యుడు భయపడిపోయి మొహం తిరిగాడు. అసలు ఆ బిడ్డకి ఏమైంది, ఏంటి అసలు ఇట్లా చేస్తున్నాడు అని. ఇంకప్పుడే గబగబా అంజనాదేవి వచ్చి టైంకి పట్టుకొని ఇతడు ఒక ముద్దుగుమ్మ అల్లరి మాత్రమే చేస్తాడు అన్నట్లు ఓదారుస్తుంది అనమాట. మరోసారి ఇంకోసారి ఏమవుతుంది, దేవతలందరూ అసలు స్నానాలు చేసి వాళ్ళు విడిచిపెట్టిన బట్టలు వేసుకుందామని చూస్తే అసలు బట్టలు ఉండవు. ఏమైందా అని చూస్తే అన్నీ అసలు చెట్ల మీద అట్లా చిందరవందరగా ఉంటుంది. ఎవరు ఈ పని చేశారా అని చూస్తే అసలు హనుమంతుడు చేసేసి ఉంటాడు. ఇలా వాళ్ళ బట్టలంతా తీసుకెళ్ళి చెట్ల మీద వేలాడి తీసేసి ఉంటాడు. అసలు ఇవన్నీ చూసి అసలు దేవతలందరికీ చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు ఈ చిన్నోడిని ఎవరు అదుపు చేయలేరా బ్రహ్మదేవా అనేసి అడుగుతాడు. మా వల్ల కావట్లేదు ఇతను చిలస్టల్కి అనేసి. ఇంకా బ్రహ్మ నవ్వుతూ ఇలా అంటాడు, ఇతడు శివాంశుడే కాదన్ను, కానీ ఒక వరం ఉంది అతనికి, తన శక్తిని తనే మర్చిపోతాడు, వారికి నేను ఏదో ఒక తగిన జ్ఞానం ఇచ్చి ఊరటను కలిగిస్తాను అనేసి అంటాడనమాట. ఇంకా చిన్నవాడికి ఎలా అయినా విద్యాభ్యాసం చేసి ఏదో ఒకటి అతని క్రమశిక్షణలో పెట్టాలనేసి అనుకుంటారు. దానికి గురువు ఎవరో తెలుసా మీకు? ఎవరో కాదు, మన సూర్యదేవుడే. అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.